హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ల నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. సో ఇది మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అండి. ఇంటర్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లోనే అవ్వాలి. ఇంటర్ మీరు 2025లో కనుక మీరు సెకండ్ ఇయర్ అయిపోయినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులండి. సో దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/4 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి మరి ఎండ్ వచ్చేసి May 5th అండి. May 5th ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. సో లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాల్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ మనకి డిగ్రీలో ఉన్న అన్ని కోర్సులు దీంట్లో ఉన్నాయండి. సో దీంట్లో బాయ్స్, గర్ల్స్, కోఎడ్ అని చెప్పేసి అన్ని కాలేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇంకపోతే మీరు 2025లో ఇంటర్ సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. అండ్ దట్టు ఇంకో విషయం ఏంటంటే 50% మార్క్స్ మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. దాంతోపాటు 40% మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. ఇలా వచ్చి ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులండి. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇంకపోతే దీన్ని అప్లై చేసుకోవడానికి మరొక ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్ ఏరియాస్లో 2 lakhs మించకూడదు. అలాగే రూరల్ ఏరియాస్లో 150,000 మాత్రం మించకుండా ఉండాలి. సో ఇంకా దీంతో పాటు మీకు ఒకవేళ అడ్మిషన్ వచ్చినట్లయితే మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు మెయింటెనెన్స్ ఫీ కింద 1000 రూపాయలు, కాషన్ డిపాజిట్ కింద 1000 రూపాయలు, దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద 225 రూపాయలు అయితే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే మనకి రిజర్వేషన్ ప్రకారం మనకి సీట్స్ అనేది అలాట్ చేస్తారండి. ఎస్సీకి 15%, ఎస్సీకి 5%, బీసీఏ 15%, బీసీబీ 25%, బీసీసీ 3%, బీసీడీ 17%, బీసీఈ 10%, ఈబీసీ 2% అండ్ ఎంబీసీకి 5%, ఆఫ్రన్స్ 3% కింద రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఇంకపోతే ఎవరైతే ఆల్రెడీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అయితే మీరు చదువుతున్నారో వాళ్ళు మళ్ళీ దీనికోసం సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇది మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో మాత్రమే చేయాలి. దీనికి ఫీజు వచ్చేసి మనకి 200 రూపీస్ అండి. 200 రూపీస్ అయితే ఫీజు, నామినల్ ఫీ అండి. ఇది కంపల్సరీ అందరూ కట్టాల్సిందే. సో చెప్పాను కదా, మనకి 16th ఏప్రిల్ నుంచి May 5th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి, లేట్ అయితే చేయదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనకి సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో మనకి ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, సిఈసీ, ఎంఎస్సీ, హెచ్ఈసీ ఏది చదివినా ఓకే, మీరు అర్హులేనండి దీనికి. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే జ్యూరిడిక్షన్ వచ్చేసి మొత్తం అంతా నేటివిటీ సర్టిఫికేట్ ప్రకారం తెలంగాణకు సంబంధించిన జ్యూరిడిక్షన్లోనే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి తెలంగాణ నుంచి వచ్చిన తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనిపైన మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇది అప్లై చేసే ముందర చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఎందుకంటే మన దీంట్లో కరెక్షన్స్ అనేవి మళ్ళీ చేయడానికి లేవు మనకి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఫోన్లో మాత్రం చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్, మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ సెంటర్స్లో మాత్రమే చేయండి. లేదు మీకు అవి మీకు అందుబాటులో లేవు అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. నేను డెఫినెట్గా అయితే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.